హాయ్ హలో అండి. ఈరోజు నేను జిప్పు ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలో డ్రెస్కి బ్యాక్ సైడ్ నేను చూపించబోతున్నాను. ముందుగా ఇక్కడ నేను లైనింగ్ జాయింట్ చేసేసుకుంటున్నాను. బ్యాక్ సైడ్ జిప్పు స్టిచ్చింగ్ చేయాలనుకుంటున్నానండి. అందుకని చెప్పి నేను బ్యాక్ సైడ్ లైనింగ్ జాయింట్ చేసుకుంటున్నాను. లైనింగ్ జాయింట్ చేసేసుకున్నాను. ఇక్కడ జాయింట్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేసేసుకోవాలి. నెక్ దగ్గర వేస్ట్ కత్తిరించేసేసుకొని మనం నెక్ దగ్గర ఓపెన్ చేసేసుకోవాలి. నేను నెక్ తక్కువ పెట్టాను. జిప్పు కుట్టాలనుకున్నాను కాబట్టి నేను నెక్ చాలా తక్కువ పెట్టుకున్నానండి. ఇక్కడ ఎటు జిప్పు పెడతాం ఓపెన్ ఉంటుంది కాబట్టి అందుకని చెప్పి నేను నెక్ తక్కువ కట్ చేసుకున్నాను. నెక్ దగ్గర నేను కత్తిరించేసేసుకుంటున్నాను. ఇక్కడ ఇక్కడ మాత్రం కొంచెం లోతుగా కటింగ్ చేసేసుకోవాలి. చివర అక్కడక్కడ డాట్స్ అక్కడక్కడ అలా కట్ చేసుకుంటే రౌండ్ ఫ్రీగా తిరిగిద్దండి. తిరుగు తిప్పుకొని లైనింగ్ని ఇలా నెక్ దగ్గర జిప్ వేస్తాం కదా మనం, ఆ మూలల దగ్గర కొంచెం కత్తెర పెట్టి అనుకుంటున్నాను నేను. లైనింగ్ మొత్తం తిరుగు తిప్పుకొని ఇలా తీసుకోవాలి.
ఈ మూలల దగ్గర మాత్రం కొంచెం ఏదో మనకు నేనైతే కత్తెర పెట్టి కొంచెం ఇలా అనుకుంటున్నానండి ఇక్కడ. ఆ మూలలు కరెక్ట్గా రావడం కోసం కత్తెర పెట్టి అనుకున్నాను ఇక్కడ. మనకి ఏది ఈజీగా ఉంటే అది పెట్టుకోవచ్చండి, లేదా స్క్రూ డ్రైవర్ పెట్టైనా సరే అక్కడ మనం తీసుకోవచ్చు మూలల దగ్గర. ఇప్పుడు తిప్పేసాను కదా లైనింగ్ మొత్తం, పైన కుట్టేసుకుంటున్నానండి. మొత్తం తిరగదిప్పి పై వైపున ఒక కుట్టేసుకోవాలి. ఎక్స్ట్రా రాకుండా లైనింగు పైన మనం జాయింట్ చేసుకున్న డ్రెస్ పీసు రెండు సమానంగా అనుకొని పైన కుట్టేసుకోవాలి. ఇక్కడ మాత్రం కొంచెం కరెక్ట్గా పట్టుకోండి. మిషన్ తిప్పేటప్పుడు కూడా కరెక్ట్గా తిప్పుకోవాలి. మొత్తం పైన కుట్టేసేసుకున్నానండి. నేను ఇక్కడ జిప్పు స్టిచ్చింగ్ చేసేస్తున్నాను. జిప్పును ముందు పై వైపు నుంచి కుట్టుకోవాలి. జిప్పుని ఇక్కడ కరెక్ట్గా మలుపుకోవాలి. మనం చివరన కుట్టు నీట్గా ఉండాలి కదా. ఇలా జిప్పు కనపడకుండా చూసుకోవాలి మనం కుట్టేటప్పుడు. జిప్పుని నేను ఆల్రెడీ కుట్టానండి, వీడియో మిస్ అయింది. మళ్ళీ ఓపెన్ చేసేసి మళ్ళీ కుట్టి చూపిస్తున్నాను. ఇక్కడ నేను స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఉంది, జిప్పు కుట్టే వీడియో మిస్ అయిందని చెప్పి నేను మళ్ళీ జిప్పును ఓపెన్ చేసేసి మళ్ళీ పెట్టి చూపిస్తున్నాను మీకు. మొత్తం బ్యాక్ సైడ్ డ్రెస్ జిప్పు ఇలా వేసుకోవాలి. ఇక్కడ మాత్రం ఒక ఉక్స్ పెట్టేసుకోవాలి చివరన.
ఓపెన్ అవ్వకుండా ఉండిద్ది. ఒక ఉక్స్ కాజా పెట్టేసుకుంటే మనకి ఓపెన్ అవ్వకుండా ఉండిద్దండి డ్రెస్ వేసుకున్నప్పుడు. జిప్పు ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తున్నాను. బ్యాక్ సైడ్ డ్రెస్కి జిప్పు మొత్తం ఇలా స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. ఇక్కడ మాత్రం ఒక ఉక్స్ కాజా పెట్టుకోవాలండి చివర. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. మొత్తం డ్రెస్ స్టిచ్చింగ్